నమస్తే అండి. ఓం శ్రీ గణాధిపతయే నమః. ఓం శ్రీ మాతే నమః. ఈరోజు మనము షష్టగ్రహ కూటమి ఏర్పడుతుంది కదా, మనకి మార్చ్ 29వ తారీఖున 30 తారీఖున. దాని ప్రభావము మనకి ద్వాదశ రాశులపై ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. చాలామంది వేదిక ఆస్ట్రాలజర్స్ షష్టగ్రహ కూటమి కిందకే కన్సిడర్ చేస్తారు. కానీ మీనరాశిలో కరెంట్గా నెప్ట్యూన్ అనే గ్రహం కూడా గోచారంలో ఉన్నారనమాట. ఈ నెప్ట్యూన్ గ్రహాన్ని మేధని జ్యోతిష్యంలో కన్సిడర్ చేయడం అనేది మనకి గత కొంతకాలంగా రీసెర్చ్ ప్రకారంగా చూసుకుంటే కొన్ని ఈవెంట్స్ ట్రిగర్ అయిన ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఈ షష్టగ్రహ కూటమితో పాటు నెప్ట్యూన్ని కూడా కన్సిడరేషన్లోకి తీసుకుంటే మనకి కొద్దిగా ఎఫెక్ట్స్ ఇంకా అక్యురేట్గా వచ్చే పరిస్థితులు గోచరిస్తున్నాయి. సో ఈ నెప్ట్యూన్ అనే గ్రహము స్వతహాగా దాని కారకత్వాస్ ఏంటి అంటే, మనకి స్కాండల్స్, ఇల్యూజన్స్, సీక్రెట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ బయటికి తీసుకొచ్చే, ఎక్స్పోజ్ చేసే ఒక గ్రహం క్వాలిటీస్ ఉంటాయన్నమాట. దాంతోపాటు ఇప్పుడు ఈ షష్టగ్రహ కూటమిలో శని, రాహు, రవిచంద్రులు, శుక్రుడు రెట్రోలో ఉంటారు, అంటే వక్రీలో ఉంటారు. అండ్ బుధుడు కూడా వక్రీలో ఉండే పరిస్థితి గోచరిస్తుంది. అండ్ ఈ గ్రహ కూటమి మనకి మీనరాశిలో జరుగుతుంది. దానికి ఆపోజిట్లో కేతు గ్రహం ఆల్రెడీ సంచారంలో, కేతు కన్యరాశిలోనే ఉన్నారు. సో ఇది ఇలా ఉన్నప్పుడు మనకి గురుడు కూడా వృషభ రాశిలో ఉండడము, కుజుడు వచ్చేసి మిథున రాశిలో సంచారం జరగడము, ఈ ట్రాన్సిట్స్ అన్నీ కూడా ఈ 9 గ్రహాల యొక్క, అంటే కేతుని మనం ఎక్స్క్లూడ్ చేసేస్తే మిగతా గ్రహాల ప్రభావం అంతా కూడా కేతు పైన ఎక్కువ కనిపించే దాఖలాలు కనిపిస్తున్నాయి అన్నమాట. అంటే కన్యారాశి ఎక్కువ మట్టుకు ప్రాబ్లమ్ జోన్లో ఉన్నట్టు మనం చెప్పుకోవచ్చు, మీనరాశితో పాటు కన్యారాశి అన్నమాట. సో ఈ గ్రహ కూటమి మీనరాశి కన్యారాశి యాక్సెస్లో జరుగుతుంది. కాలపురుష కుండలిలో మనకి షష్ఠ భావము అండ్ ద్వాదశ భావము మనకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు కన్యారాశి జనరల్గా మనం ఏం చెప్పుకుంటామంటే డిసీజెస్కి కారకం అని చెప్తాం. అంటే మనకు వచ్చే వ్యాధులకి ఈ కన్యారాశి మెయిన్ కారకం ఉంటుందన్నమాట. అక్కడ కేతు గ్రహ సంచారం ఏంటంటే, కేతు వైరస్ని కూడా సిగ్నిఫై చేస్తూ ఉంటుంది. సో మనకి వైరస్ స్ప్రెడ్ అవ్వడం అనేది కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి ఏర్పడడం వల్ల కూడా మనకి అది కనిపించే ప్రభావము చూపిస్తూ ఉంటుందన్నమాట. ఈ షష్టగ్రహ కూటమి ఏర్పడిన రోజు మనకి సోలార్ ఎక్లిప్స్ కూడా ఉంది, అంటే సూర్యగ్రహణం ఏర్పడే పరిస్థితి కూడా ఉంది. కాబట్టి ఈ సూర్యగ్రహణం మనకి భారతదేశంలో కనిపించే అవకాశం లేదు. నార్త్ అమెరికా, యూరప్, ఏషియా ఇలాంటి ఖండాలలో మనకి ఈ సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఈ సూర్యగ్రహణము ఎఫెక్ట్ మనకి ఈ రెండు రాశుల యొక్క యాక్సెస్లో జరగడం వల్ల ఏమవుతుందంటే, ఒకటేమో భూతత్వ రాశి, ఇంకొకటేమో జలతత్వ రాశి. అందులో ఈ గ్రహాల యొక్క ప్రభావము చాలా, ఎనర్జీస్ అన్నీ కూడా కొద్దిగా ఇంటెన్స్గా ఉండడం వల్ల మనకి ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువ జరిగే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. ఒకటి భూకంపాలు, వరుసగా భూకంపాలు రావడము, ఇంకొకటి సునామీలు, హరికేన్స్, సైక్లోన్స్, ఫ్లడ్స్ ఇలాంటివి వచ్చే ప్రమాదాలు కనిపిస్తున్నాయి. జల ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల జన నష్టం జరిగే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఈ యాక్సెస్లో ఇలాంటి కాంబినేషన్ మనకి మండేన్ లెవెల్లో చూసుకుంటే గనక టెర్రరిజం ఎక్కువయ్యే ఛాన్సెస్ కనిపిస్తుంది. దేశ నాయకులకి కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితి గోచరిస్తుంది. అంతర్జాతీయ నాయకులకి కూడా కొద్దిపాటిగా థ్రెట్ ఉండే పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఏదైనా ప్రముఖ నాయకుడి పైన అసాసినేషన్ జరిగే ఛాన్సెస్ కూడా కనిపిస్తుంది. మనం ఆల్రెడీ ట్రంప్ గారి పైన అసాసినేషన్ జరిగిందని కూడా మనము న్యూస్లో విన్నాం కదా. సో అలాంటి పరిస్థితులు ఇంకా గోచరిస్తున్నాయి అన్నమాట. ఇంటర్ కంట్రీ కాన్ఫ్లిక్ట్స్ ఉంటాయి, అంటే ఒక దేశం నుంచి ఇంకొక దేశం పైన యుద్ధ వాతావరణము కనిపించే పరిస్థితులు. ఆల్రెడీ మనకి రష్యా యుక్రెయిన్ వార్ జరుగుతుంది, అండ్ ఇజ్రాయెల్ పాలస్తీన్ వార్ జరుగుతుంది కదా. ఇలాంటివి ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. అది కాకుండా మత కలహాలు ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి ఈ గ్రహ స్థితిని బట్టి చూసుకుంటే. ఈ మిసైల్స్ కొద్దిగా ఎక్కువ స్థాయిలో వాడకం జరగడం అనేది, కొద్దిగా బాంబ్ ఎక్స్ప్లోషన్స్ జరగడము, ఉన్న కంట్రీస్లోనే మళ్ళీ ఇంటర్నల్గా కొద్దిపాటిగా గొడవలకి తావివ్వడము, ఇట్లాంటివి కొద్దిగా కనిపిస్తున్నాయి అన్నమాట. కుజుడి యొక్క వీక్షణ కూడా కేతు పైన ఉంటుంది కాబట్టి ఇంకెక్కువ స్థాయిలో అగ్రెషన్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తూ ఉన్నాయి. చాలామంది రెస్ట్లెస్ అయిపోతూ ఉంటారనమాట. ఏది చేయాలన్నా కూడా
ప్రాపర్గా ప్లానింగ్ లేకుండా ఒక స్టెప్ ముందుకు వేసేయడము, దానివల్ల ఇబ్బందులు పడడం అనేది గోచరిస్తున్నాయి. యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉంటారంటే టీనేజ్ వయసులో ఎవరైతే వాళ్ళు ఉన్నారో, ఈ యంగ్ జనరేషన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, టీనేజ్ పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళ తల్లిదండ్రులకి నేను చెప్పేది ఏంటంటే కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టండి. ఎందువల్ల అంటే ఈ జలతత్వ రాశిలో ఇన్ని గ్రహాల కూటమి కొద్దిపాటిగా సూసైడల్ టెండెన్సీస్ కూడా ఇచ్చే పరిస్థితి గోచరిస్తుంది. సో ఆ కోణంలో కొద్దిపాటిగా ఇది ఎగ్జామ్ టైమ్స్ అయ్యేటప్పుడు మనకి ఇవి ఈ గ్రహ గోచారం ఏర్పడుతుంది కాబట్టి కొద్దిగా వాళ్ళ పైన ఫోకస్ పెట్టడానికి ప్రయత్నం చేయండి. చాలా మంది ఐసోలేషన్ అంటే ఒంటరిగా ఉండడానికి ఇష్టపడే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉంటాయి. ఎస్పెషలీ మనకి ఇది మీనరాశి వాళ్ళకి, కన్యరాశి వాళ్ళకి ఎక్కువ చూసే పరిస్థితులు ఉన్నాయన్నమాట. సో వీలైనంత మట్టుకు మీరు ఒంటరిగా ఉండే ప్రయత్నాలు కాకుండా అందరితో కలిసిమెలిసి ఉండడానికి ప్రయత్నాలు చేయండి. అలా కాకుండా ఇప్పుడు వైరస్ అనేది కొద్దిగా స్ప్రెడ్ అవుతుంది. మనం న్యూస్లో ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా, చైనా నుంచి ఏదైతే HMPV వైరస్ స్ప్రెడ్ అవుతుందో ఆ వైరసే కాకుండా ఇంకా వివిధ రకాల వైరసెస్ కూడా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ దానికి భయం ఫేస్ చేయకుండా కొద్దిపాటిగా మీరు ముందే ప్రికాషన్స్ తీసుకొని మీ ఇమ్యూనిటీ లెవెల్స్ని కనుక మీరు కొద్దిగా హ్యాండిల్ చేసుకొని రెగ్యులర్గా మెడిటేషన్, యోగా ఇట్లాంటివి ఏవైనా ప్రాక్టీసెస్ కనుక మీరు హీలింగ్ ప్రాక్టీసెస్ చేసుకున్నట్లయితే కనుక అది ముందు రాకుండానే కొద్దిగా అవాయిడ్ చేయడానికి పాసిబిలిటీస్ మీరు ఏర్పరచుకున్న వాళ్ళు అవుతారు. అండ్ ఇది కాకుండా కొద్దిగా నాన్ వెజ్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఆల్కహాల్ కన్సంప్షన్స్ అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందువల్ల అంటే ఈ డిప్రెషన్లోకి వెళ్ళే పాసిబిలిటీస్ ఎక్కువ కనిపిస్తూ ఉన్నాయి. స్పెసిఫిక్గా జలతత్వ రాశులు అంటే మీనరాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి వాళ్ళు ఎక్కువ మట్టుకు డిప్రెషన్లోకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి అలా కాకుండా వీలైనంత మట్టుకు కొద్దిగా అందరితోటి కలివిడిగా ఉండి దైవారాధనలో ఎక్కువ టైం స్పెండ్ చేయడానికి ప్రయత్నం చేసుకోండి. ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో, ఎవరైతే ఎక్కువ ఆధ్యాత్మికమైన మార్గంలో ఉంటారో వాళ్ళు ఒక ప్రణాళికబద్ధంగా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తూ ఉంటారు. ఎలా అంటే మెడిటేషన్, ప్రాణాయామ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగిక్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి ఈ పర్టిక్యులర్ గ్రహ కూటమి పెద్దగా ఎఫెక్ట్ ఇవ్వదు. అలా కాకుండా ఒక రొటీన్ లైఫ్కి అలవాటు పడిపోయి ఒక మెకానికల్ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గ్రహ కూటమి కొద్దిగా ఇబ్బంది పెట్టే పరిస్థితులు గోచరిస్తుంది. కాబట్టి ఇక మీదటైనా సరే ఈ వీడియో చూసిన తర్వాత కొద్దిగా మీ రెగ్యులర్ డైలీ హ్యాబిట్స్ని గనక మీరు కొంచెం మార్చుకున్నట్లయితే ఈ గ్రహ కూటమి ఏర్పడి దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏదైతే వచ్చే ఛాన్సెస్ ఉన్నాయో దాన్ని మీరు అధిగమించిన వాళ్ళు అవుతారనమాట. సో వైరస్ వస్తుంది అని చెప్పేసేసి భయపడిపోయి మీరు ఇంకా ఎక్కువ యాంగ్జైటీకి గురి అవ్వకుండా దాన్ని ఎలా మీరు కంట్రోల్ చేసుకోగలుగుతారు, మీ ఇమ్యూనిటీని ఎలా పెంచుకోగలుగుతారు అనేది ఆ కోణంలో మీరు ఆలోచించి మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. ధనుసు రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి చతుర్థ స్థానంలో ఏర్పడుతుందండి. చతుర్థ స్థానం అంటే మనకి మాతృస్థానం అని చెప్తూ ఉంటాము. మనకి హార్ట్ ఇష్యూస్కి కూడా మనము చతుర్థ స్థానాన్ని చూస్తాము. ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఇవన్నిటికీ కూడా మనకి భూమికి సంబంధించిన భావాన్ని కూడా మనం చతుర్థ స్థానాన్ని చెప్తుంటాం. కాబట్టి ఈ చతుర్థ స్థానంలో ఇన్ని గ్రహాల కలయిక ధనుసు రాశి వాళ్ళకి కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ ఎక్కడొస్తాయంటే, అష్టమాధిపతి చంద్రుడు చతుర్థంలో ఉండడము ఫస్ట్ వీళ్ళకి తల్లికి సంబంధించి హెల్త్కి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే అది కూడా సడన్గా నార్మల్గా ఇంట్లో తిరుగుతూ ఉన్న వ్యక్తి సడన్గా కొద్దిగా హెల్త్ ఇష్యూస్ రావడము, దీనివల్ల వీళ్ళు కొద్దిగా మానసికంగా ఇబ్బంది పడడము, లేదా ఓవర్గా ఇమోషనల్ అయిపోయి తల్లి గురించి ఎక్కువ తీవ్రంగా ఆలోచించి తల్లికి నేను ఏం చేయలేదు అనే ఒక ఆలోచన వీళ్ళని కొద్దిగా కుదిపేస్తూ కనిపించే పరిస్థితి ఈ షష్టగ్రహ కూటమి వల్ల ఏర్పడే పరిస్థితి కనిపిస్తుంది. అలా కాకుండా భూమికి సంబంధించి అంటే ఇదివరకు ఏదైనా పార్ట్నర్షిప్లో భూములపైన ఇన్వెస్ట్మెంట్స్ చేస్తుంటే కనుక అక్కడ కొద్దిగా వీళ్ళు చీట్ అయ్యారు అనే ఒక పరిస్థితి కూడా గోచరిస్తుంది. ఎందువల్ల అంటే ఇక్కడ భూమికి సంబంధించి కూడా కొద్దిపాటిగా డిస్టర్బెన్సెస్ కనిపిస్తున్నాయి. కాబట్టి దానివల్ల కూడా వీళ్ళు చతుర్థాధిపతి గురుడు షష్ఠ స్థానంలో ఉండేసరికి లిటిగేషన్స్ వచ్చే పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. దానివల్ల వీళ్ళు కొద్దిగా
ఎక్కువ డబ్బు నష్టపోయే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దశమంలో కేతు సంచారము అక్కడ కూడా కొద్దిపాటిగా కెరియర్కి సంబంధించి కన్ఫ్యూజన్ ఏర్పడము, ఆ కన్ఫ్యూజన్ నుంచి ఎలా బయటికి రావాలో తెలియకుండా కొద్దిగా ఇబ్బందులు పడడము, ఈ మేనేజర్స్ తోటి కొద్దిగా కాన్ఫ్లిక్ట్స్ రావడము, ఈగో క్లాషెస్ ఎక్కువ జరగడము, ఇలాంటివి కనిపిస్తున్నాయి. అండ్ ద్వితీయాధిపతి తృతీయాధిపతి శని చతుర్థంలో ఉండడం వల్ల కూడా ఫ్యామిలీకి సంబంధించి ఇన్కమ్ రీసోర్సెస్ ఏదైతే వీళ్ళకి వస్తూ ఉంటాయంటే ఒక క్యాష్ ఫ్లో ఏదైతే ఉంటుందో అది సడన్గా స్టక్ అయిపోవడము, దానివల్ల వీళ్ళు అప్పులు చేయవలసిన పరిస్థితి గోచరించడము, అది తక్కువ టైంకైనా సరే ఎక్కువ మోతాదులో డబ్బులు కొద్దిగా అప్పు చేయవలసిన పరిస్థితి గోచరిస్తుంది. గృహ వాతావరణంలో తెలియని ఒక అశాంతి, వీళ్ళ మనసులో కూడా తెలియని ఒక అశాంతి అనేది వీళ్ళని కొద్దిపాటిగా కుదిపేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటి వరకు ధైర్యంగా ఎదుర్కొన్నాము అన్ని పరిస్థితుల్ని, కానీ ఇక మీదట నేను ఎలా ఎదుర్కొంటానో అనే ఒక డైలమాలో ఉండే పరిస్థితి కనిపిస్తుంది అనమాట ధనుసు రాశి వాళ్ళకి ఈ షష్టగ్రహ కూటమి వల్ల. సో వీళ్ళు కూడా చేసుకోవాల్సిన పని ఏంటి అంటే, ఎందుకంటే భాగ్యస్థానంలో ఉండే భాగ్యాధిపతి రవి కూడా ఈ షష్టగ్రహ కూటమిలో ట్రాప్ అయి ఉన్నారు కాబట్టి ధనుసు రాశి వాళ్ళు కూడా సూర్యగ్రహణము ఏర్పడి వదిలేసిన తర్వాత వీళ్ళు దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయంకి వెళ్ళి అక్కడ సూర్యగ్రహణానికి సంబంధించి జపహోమాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా చేయించుకోవాలి. ఎందువల్ల అంటే ఇక్కడ తండ్రికి సంబంధించి కూడా సడన్గా ఏదన్నా ఒక ప్రాబ్లం రావడము, భాగ్యాధిపతి శని రాహువులతో కలిసి ఉండడము, అందులో అష్టమాధిపతి అంటే సడన్గా తండ్రికి సంబంధించి లేదా గురువులతో సంబంధించి కొద్దిపాటిగా ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళడము, లేకపోతే కొంతమంది ఫేక్ గురువుస్ ఎవరైతే ఉంటారో వాళ్ళని వీళ్ళు గురువులాగా ఎంచుకొని తర్వాత మోసపోయాము అనే ఒక ఫీలింగ్లోకి రావడం అనేది ఇది క్లియర్గా కనిపిస్తూ ఉంది ధనుసు రాశి వాళ్ళకి. భాగ్యం నాకు సపోర్ట్ చేయట్లేదు, లక్ ఫ్యాక్టర్ నాకు సపోర్ట్ చేయట్లేదు అనే ఒక ధోరణిలో ఉంటూ ఉంటారనమాట. సో దానివల్ల మానసికంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎక్కడికైనా దూర ప్రయాణం చేసుకోవాలి అనే ఆలోచన కూడా వస్తూ ఉంటుంది, కానీ అలా కూడా వీళ్ళకి కొద్దిపాటిగా ఫైనాన్షియల్ సపోర్ట్ కూడా ఉండకపోవడము, ఒక దగ్గర ట్రాప్ అయిపోయాను, ఒక దగ్గర స్టక్ అయిపోయాను అనే ఫీలింగ్ ధనుసు రాశి వాళ్ళకి కొద్దిగా ఈ గ్రహ గోచారం వల్ల కనిపిస్తూ ఉంది. కాబట్టి ఆ కోణంలో కొద్దిగా కేర్ఫుల్గా ఉండండి. ఎవరికైతే క్రోనిక్ హెల్త్ ఇష్యూస్ అంటే ఇది వరకు సైనస్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు, ఫ్లెమ్ ఇష్యూస్, బ్రాంకైటిస్, అస్తమా ఇట్లాంటివి ఏవైతే ఉంటే గనక వీళ్ళు కొద్దిగా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే చతుర్థ స్థానంలోనే వీళ్ళకి సంచారం జరుగుతుంది కాబట్టి మనకి చతుర్థ స్థానం కూడా లంగ్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఒకవేళ వైరస్ బారిన పడితే కనుక కొద్దిగా రికవర్ అవ్వడం ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి అది ముందే ప్రికాషన్ తీసుకొని ఇమ్యూనిటీని కనుక మీరు పెంచుకున్నట్లయితే మీరు ఈజీగా ఈ పర్టిక్యులర్ గోచారం నుంచి బయటికి రావడానికి హెల్ప్ అవుతుంది. ఈ గ్రహ కూటమి అంతా నెగిటివ్ ఎఫెక్ట్సే ఇస్తున్నాయి అని చెప్పేసేసి ఆలోచించకుండా వీలైనంత మట్టుకు వచ్చే 3 నెలల నుంచి 6 నెలల వరకు, అంటే ఈ గ్రహ కూటమి ఏర్పడిన రోజు మొదలు పెట్టుకొని వచ్చే 3 నెలల నుంచి 6 నెలల వరకు ప్రతినిత్యం గనక ద్వాదశ రాశుల వాళ్ళందరూ కూడా నిత్యం శివ ఆరాధన చేసుకోవడము, అంటే రుద్రాభిషేకాలు చేయించుకోవడం, మీ స్తోమతకి తగ్గట్టుగా రుద్రాభిషేకాలు చేసుకోవడము దగ్గరలో ఉన్న శివాలయంలో. అలా కాకుండా శనికి వీలైనంత మట్టుకు నల్ల నువ్వుల దీపం పెట్టడం, అంటే ఈ గ్రహ కూటమి ఏదైతే ఏర్పడుతుందో దాని గురించి ఎక్కువ భయపడకుండా వీలైనంత మట్టుకు ద్వాదశ రాశుల వాళ్ళందరూ చేయవలసిన రెమెడీస్ ఏంటి అంటే, వచ్చే 6 నెలల వరకు, అంటే 3 నెలల నుంచి 6 నెలల వరకు ఈ గ్రహ కూటమి ఏ రోజైతే ఏర్పడుతుందో మార్చి 29th ఆ రోజు నుంచి 3 to 6 months వరకు కూడా రెగ్యులర్గా మీరు మీ స్తోమతకి తగ్గట్టుగా దగ్గరలో ఉన్న శివాలయంలో రుద్రాభిషేకం చేయించుకోవడము, లేకపోతే ప్రతినిత్యం మీకు వీలు కుదిరితే అక్కడ గుడిలో మీకు పాసిబిలిటీ ఉంటే కనుక శివుడికి అభిషేకము చేయించుకోవడము అదొకటి. అలా కాకుండా శనికి నల్ల నువ్వులతోటి ఒక నల్లటి క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్లో ఒక స్పూన్ నల్ల నువ్వులు వేసేసి మూట కట్టేసి శుక్రవారం రోజు రాత్రి ఒక గిన్నెలో నల్ల నువ్వుల నూనె పోసేసి నానబెట్టి శనివారం రోజు ఉదయము ఇది దగ్గరలో ఉన్న శివాలయంలో నవగ్రహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ నల్ల నువ్వుల దీపం ఒకటి వెలిగించి ప్రతి సాటర్డే మీరు ఇది విధంగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ గ్రహ కూటమి వల్ల ఏర్పడే నెగిటివ్ ఎఫెక్ట్స్ని మీరు కొద్దిగా కంట్రోల్ చేసిన వాళ్ళు అవుతారు. అలా కాకుండా రాహు కూడా ఈ గ్రహ కూటమిలో ఉన్నారు కాబట్టి మీరు అనవసరమైన అలిగేషన్స్లోకి వెళ్లకుండా,
లేకపోతే చికాకులు రాకుండా, సడన్గా ఏదన్నా ఒక పెద్ద ప్రాబ్లమ్స్లోకి వెళ్ళకుండా ఉండడానికి మీ ప్రతి వీధిలో లేదా ప్రతి కాలనీ కమ్యూనిటీలో గ్రామదేవతలు ఉంటారు కాబట్టి ఆ గ్రామదేవత ఆలయంకి వెళ్ళి అక్కడ రాహుకాలంలో శుక్రవారం పూట, ఎందుకంటే శుక్రుడు కూడా కలిసి యుతిలో ఉంటారు కాబట్టి శుక్రవారం రోజు రాహుకాలం టైంలో నిమ్మకాయ దీపాలు పెట్టడము మీరు కంటిన్యూగా చేసుకున్నట్లయితే కొద్దిపాటిగా ఈ శని రాహువుల వల్ల వచ్చే ప్రభావాలు కొద్దిగా తగ్గుముఖం పట్టే ఛాన్సెస్ ఉంటాయి. నేను స్పెసిఫిక్గా శని రాహుకి ఎందుకు చెప్తున్నానంటే మనకి మేజర్గా ప్రాబ్లం క్రియేట్ చేసేది ఈ 2 గ్రహాలు కాబట్టి అందులో మనకి ఏప్రిల్ వరకు కూడా రవి శని రాహులతో కలిసి యుతిలో ఉంటారు. దానివల్ల కూడా మనకి చాలా రకాల ఇబ్బందులు ఏర్పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యి మనకి ఇంకెక్కువ ఇంటెన్సిటీ ప్రాబ్లమ్స్ రాకుండా ఉండడానికి ఈ రెమెడీస్ చెప్తున్నాను అనమాట. నిత్యం దుర్గాదేవి ఆరాధన చేసుకోవడము, ఏదైనా అమ్మవారి స్తోత్రం పఠనం చేసుకోవడం, అది లక్ష్మీదేవి అవ్వచ్చు, లలితాదేవి సహస్రనామాలు అవ్వచ్చు, దుర్గా సప్తశతి అవ్వచ్చు, మీకు ఏది మీ మనసుకి ఏది కరెక్ట్ అనిపిస్తే ఆ దేవత యొక్క ఆరాధన అష్టోత్తరం చదువుకోవడము మీరు క్రమం తప్పకుండా ఖచ్చితంగా ఒక 6 months వరకు మీరు చేసినట్లయితే మీకే కాకుండా మీ కుటుంబ సభ్యులకి కూడా మీరు డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ కొద్దిపాటిగా మీరు రెమెడీ క్రియేట్ చేసిన వాళ్ళు అవుతారనమాట. సో తప్పకుండా ఈ రెమెడీస్ ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఏదైనా స్పెసిఫిక్గా మీ జన్మజాతకాలని మీరు చూయించుకోవాలనుకుంటే కనుక మీ దగ్గరలో ఉన్న ఆస్ట్రాలజర్స్ని కన్సల్ట్ చేయొచ్చు, లేకపోతే మమ్మల్ని కూడా కన్సల్ట్ చేయొచ్చు. నమస్తే.